ముంబైలో భారీ అగ్ని ప్రమాదం. అంధేరి వెస్ట్లోని ఎస్ఆర్ఏ బిల్డింగ్లో చెలరేగిన మంటలు. ఇన్స్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు. చిన్నారులపై అభ్యంతరకర యాడ్స్పై వివరణ ఇవ్వాలని ఆదేశం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి. సిఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం, విచారణకు బ్రేక్. విజయవాడలో దళిత బహుజన న్యాయవాదుల ధర్నా. క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన. ప్రశ్న రావణ్ విషయంలో జనసేన ఓవర్ యాక్షన్పై మండిపడ్డ ప్రకాష్ రాజ్. ప్రశ్నించే వారిని చంపేస్తారా? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ మరో వీడియో రిలీజ్. అమరావతిలో పెట్టే నిధుల్లో 10%తో మావిగన్ అభివృద్ధి చేయొచ్చు. స్కాములు చేయడానికే అమరావతి పెట్టారన్న సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పులపై బీఆర్ఎస్ నేతలవి తప్పుడు లెక్కలు. రాష్ట్ర అప్పులపై సవాల్కు కట్టుబడి ఉన్నానన్న మంత్రి జూపల్లి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం. రోడ్లపైకి చేరిన వర్షపు నీరు. జిల్లా కేంద్రంలో రాకపోకలకు అంతరాయం. ఈ నెల 6-7 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సమావేశాలు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారన్న నిర్వాహకులు. హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స. ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాలు అమర్చిన వైద్య బృందం. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముఠాపై పోలీసుల కేసు నమోదు. తవ్వకాలకు వినియోగించిన జేసీబీతో పాటు పలు వాహనాలు స్వాధీనం. రామమందిరంలో విరాళాల చోరీ కేసుపై తొలిసారి స్పందించిన ఆర్ఎస్ఎస్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పూణే వ్యాపారి కేతన్ హత్య కేసులో ముగిసిన సియా చేతన్ పోలీస్ కస్టడీ. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. రేపు భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20. మాంచెస్టర్ వేదికగా రేపు 7 గంటలకు మ్యాచ్. హైదరాబాద్ నల్లగండ్లలో శృతి హాసన్ సందడి. షాపింగ్ మాల్లో డిజైనర్ వస్త్రాలను ఆవిష్కరించిన యాక్ట్రెస్.